వీడియోలో మనం నిరూపక తలం పైన వేరువేరు పాదాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో ఆ వీడియోకి కొనసాగింపుగా ఏదైనా ఒక నిర్దిష్ట బిందువు ఏ పాదం పైన ఉంది, నిరూపక తలం పైన ఎలా గుర్తించాలి అనే విషయాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. చూడండి, 4, -1 అనే బిందువును నిరూపక తలం పైన గుర్తించండి మరియు ఏ పాదంలో ఉందో తెలుపగలరు. అంటే 4, -1 అనేది ఒక నిరూపక జత. దీనినే మనం బిందువు అని కూడా చెప్పవచ్చు. ఈ నిరూపక జత లేదా బిందువు నిరూపక తలం పైన ఎక్కడ ఉందో గుర్తించి దాని యొక్క పాదాన్ని కూడా మనం గుర్తించవలసి ఉంటుంది. చూడండి, ఇది నిరూపక తలం కదా. నిరూపక తలం పైన సహజంగా 2 అక్షాలు ఉంటాయి, x అక్షము, y అక్షము. ఈ x అక్షము, y అక్షము కలిగిన ఈ నిరూపక తలం పైన 4, -1 అనే బిందువుని మనం మొదటగా గుర్తించాలి. ఇక్కడ x నిరూపకం ఎంత? 4. అదేవిధంగా y నిరూపకం ఎంత? -1. కాబట్టి x విలువ 4 ఉన్న చోట, అంటే x అక్షం పైన 4 దగ్గర, y అక్షం పైన -1 దగ్గర ఇలా సరళ రేఖలుగా గీయండి. గీసి ఆ 2 సరళ రేఖలు ఎక్కడ ఖండించుకుంటాయో అదే ఆ బిందువు అవుతుంది. అంటే ఇలా, ఇది బిందువు 4, -1 అనేది. మరి ఇది ఏ పాదంలో ఉంది అండి? మనం ముందు వీడియోలో నిరూపక తలం పైన ఉన్న 4 పాదాల గురించి తెలుసుకున్నాం కదా. ఇది మొదటి పాదం, మన బిందువు అక్కడ లేదు కదా. తరువాత ఇది 2వ పాదం, ఇక్కడ కూడా మన బిందువు లేదు. ఇది 3వ పాదం, ఇక్కడ కూడా బిందువు కనిపించట్లేదు. అంతిమంగా 4వ పాదం. మీరు గమనిస్తే ఈ పాదంలో మన బిందువు కనిపిస్తుంది, 4, -1. అంటే ఇచ్చిన బిందువు ఏ పాదంలో ఉందండి? 4వ పాదంలో ఉంది. మరొక ప్రశ్న, 8, అనే బిందువు నిరూపక తలం పైన గుర్తించండి మరియు ఏ పాదంలో ఉందో తెలుపగలరు. ఇది నిరూపక తలం కదా. ఈసారి మనం ఏ బిందువును గుర్తించాలి? 8, అంటే x నిరూపకము 8, y నిరూపకము -4. మరి గుర్తిద్దామా? ఇలా x విలువ 8, y విలువ -4 ఉన్న చోట మీరు రేఖలు గీసి ఖండన బిందువును గమనించండి. ఇది ఖండన బిందువు. మరి ఇది ఏ పాదం అండి? 1వ పాదంలో లేదు బిందువు, 2వ పాదంలో లేదు, 3వ పాదంలో లేదు, 4వ పాదంలో ఉంది. అంటే 8, అనే ఈ బిందువు కూడా 4వ పాదంలోనే ఉంది. చివరగా మరొక ప్రశ్న, -5, అనే బిందువు నిరూపక తలం పైన గుర్తించండి మరియు ఏ పాదంలో ఉందో తెలుపగలరు. ఈసారి బిందువు -5, చూడండి, x అక్షము, y అక్షము కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఏ బిందువును గుర్తించాలి? -5, అంటే x విలువ -5, y విలువ -5 ఇలా ఉంటుంది, అవునా? ఈ 2 ఖండించుకున్న చోట మనకు బిందువు ఏర్పాటైంది. ఇది బిందువు. ఇది ఏ పాదంలో ఉంది? 1వ పాదమా? కాదు. 2వ పాదమా? కాదు. 3వ పాదంలో చూడండి, 3వ పాదంలో బిందువు ఉంది. కాబట్టి -5, అనే ఈ బిందువు 3వ పాదంలో ఉంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? నిరూపక తలం పైన బిందువులను లేదా నిరూపకాలను ఎలా గుర్తించాలి మరియు అవి ఏ పాదంలో ఉన్నాయో కూడా ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం.